హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో 233 గజాల్లో కన్‌స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ 3 బీహెచ్‌కే హౌస్ చూద్దామండి. వెస్ట్ ఫేసింగ్‌లో 3 బీహెచ్‌కే హౌస్ ఉంటే పెట్టండి అని చాలా రోజుల నుంచి మనల్ని అడుగుతున్నారు కదా! ఈ బిల్డింగ్ వెస్ట్ ఫేసింగ్‌లో కట్టించిన 3 బీహెచ్‌కే హౌస్ అండి. మీకోసం వీడియో అయితే చేస్తున్నానండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది? హౌస్ ఎంత చెప్తున్నారు? అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉన్నదన్నది వీడియో చివరి వరకు చూడండి. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. మీరు హౌస్ కట్టించుకోవాలన్నా సరే వీడియో చివరి వరకు చూడండి. మీకు కన్‌స్ట్రక్షన్ చేసుకున్నాకైతే ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా బాగా ఇచ్చారండి. స్టేర్ కేస్ దగ్గర హెడ్ రూమ్ కింద అయితే ఇచ్చారు. దానివల్ల మనకి స్టెప్స్ దగ్గర అది కూడా వర్షం అయితే పడదండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ అయితే 33 ఫీట్ రోడ్ అండి. మన బిల్డింగ్ అవుట్ సైడ్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు, లోపల కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు అండి. ఇంకా ఇంటి డీటెయిల్స్ లోకి వస్తే మన బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 25x75 అండి. ఇది 233 గజాలు. ఇది సెన్స్ లో చూస్తే 4.8 సెంట్స్ వరకు అయితే వస్తుందండి. దగ్గర దగ్గర 5 సెంట్ల వరకు అయితే వస్తుంది. ఇంక గేట్ తీసి లోపలికి వెళ్ళి అయితే చూద్దామండి హౌస్ ఎలా ఉందన్నది. పార్కింగ్ ఏరియా యూజ్ చేయండి. ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. యాంటిక్ టైల్ అయితే యూజ్ చేస్తారు. ఈజీగా మనకు పెద్ద కార్ లాంటిది కూడా పడుతుందండి. ఒక కార్ పెట్టిన 2 బైక్స్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చండి. అవుట్ సైడ్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే పార్కింగ్ ఏరియా యూజ్ చేసిన సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. టోటల్ గా పిఓపి సీలింగ్ అయితే చేయించారు. జిప్సమ్ సీట్స్ అయితే యూజ్ చేస్తారండి. ఇక్కడ ఫ్రంట్ ఇచ్చిన పిల్లర్కి అయితే మనకి సిరావుడ్ అయితే యూజ్ చేస్తారండి. ఇక్కడ యూజ్ చేసిన డిజైన్ కూడా బాగుంది. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ వెస్ట్ వైపుకి సింహద్వారం అయితే ఇచ్చారండి. సింహద్వారం డిజైన్ బాగుందండి. ఇది 8 ఫీట్ హైట్ వరకు అయితే చేయించారు. టోటల్ గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ సింహద్వారంలో పక్కన ఇక్కడ విండో అయితే ఇచ్చారండి. ఇది ఓపెనబుల్ విండో అండి. అలాగే బిల్డింగ్ నార్త్ వెబ్ వచ్చి 3 అడుగులు అయితే ఇచ్చారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఈ ఇంటికి సెట్ బ్యాక్స్ అయితే మంచిగా ఇచ్చారు. చుట్టువైపులు తిరిగిన సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చారండి. పార్కింగ్ ఏరియా కాదు, సిట్ అవుట్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే బిల్డింగ్ కి సౌత్ వెస్ట్ లో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. మీకు ఇందాక చెప్పాను కదా, ఎలివేషన్ లో చూపించారని హెడ్ రూమ్ కింద అయితే చేయించారు. దీనివల్ల స్టెప్స్ దగ్గర అయితే మనకు రైన్ అయితే పడదండి. స్టెప్స్ కింద మనం స్టోరేజ్ ఐటమ్స్ అది పెట్టుకోవడానికైతే వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మెయిన్ డోర్ తీసి లోపలికైతే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మనకి హాల్ అయితే స్ట్రైట్ కి ఇచ్చారు. హాల్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు. హాల్లో యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ కూడా బాగుందండి. 2x4 విట్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు. స్టోన్ డిజైన్ లో తీసుకున్నారండి. హాల్లో స్ట్రైట్ గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ కూడా బాగుందండి. మనకి స్ట్రైట్ వ్యూ అయితే వస్తుందండి. హాల్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10.5x31 అండి. మనకు విత్ వచ్చి 10.5 అండి, లోత్ వచ్చి 31 అండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్ లో ప్లైన్ గా అయితే తీసుకున్నారు. మనకు కావాలంటే రోప్ లైటింగ్ పెట్టుకున్నా కూడా పాయింట్ అయితే ఇచ్చారండి. వీళ్ళైతే చేయించలేదు. మనకు కావాలంటే రోప్ లైటింగ్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చండి. సీలింగ్ డిజైన్ అంతా కూడా చాలా సింపుల్ డిజైన్ లో చాలా క్లాసీ లుక్ అయితే చేయించారు. ఫ్రెండ్స్, హాల్ నుంచి నార్త్ వైపు 2 విండోస్ అండ్ గుమ్మం అయితే ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ అయితే తీసుకున్నారు. ఫ్రేమింగ్ వచ్చి గ్రానైట్ అయితే యూజ్ చేశారు. గ్రానైట్ గుమ్మాలు అయితే చేయించారండి. గ్రానైట్ కిటికీలు అయితే చేయించారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అయితే చేయించారండి. గ్రిల్ డిజైన్ కూడా బాగుందండి. దీనివల్ల చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. హాల్లో స్టడీకి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ కూడా బాగుందండి. టీవీ యూనిట్ దగ్గర ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా బాగున్నాయండి. వుడ్ ఫినిష్ అయితే చేయించారు. టాప్ వరకు అయితే చేయించారండి. ఇక్కడ వరకు పార్టీషన్ వరకు అయితే తీసుకొచ్చారు. మన బెడ్రూమ్ అండ్ కిచెన్కి వెళ్ళేటప్పుడు వరకు అయితే తీసుకొచ్చారండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా మంచిగా క్లాసీ లుక్ అయితే చేయించారండి. ఇక్కడ యూజ్ చేసిన సీట్స్ కూడా డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. మ్యాటి ఫినిష్ అయితే యూజ్ చేశారు. కింద రిమోట్ సైడ్ పెట్టుకున్నా కూడా సెల్ఫ్స్ అయితే యూజ్ చేశారండి. సైడ్ కూడా చిన్న చిన్న టాయ్స్ పెట్టుకున్న సెల్ఫ్స్ అయితే యూజ్ చేశారు. టోటల్ గా టీవీ యూనిట్ డిజైన్ అయితే ఒకసారి చూడండి. పక్కన నార్త్ వైపు కూడా గుమ్మం అయితే ఇచ్చారండి. హాల్ అయితే చాలా స్పేసెస్ గా ఇచ్చారండి. సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. మనం ఇలా ఎల్సేప్ సోఫా సెట్ సెట్ చేసుకుంటే మనకి స్ట్రైట్ వ్యూ అయితే వస్తుందండి. హాల్లో ఆ కార్నర్ లో మనకి ఇన్వర్టర్ పెట్టుకున్న పాయింట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి హాల్లోకి ఎంటర్ రైట్ సైడ్ ఇక్కడ 2 బెడ్రూమ్స్ అయితే ఇచ్చారండి. సెకండ్ బెడ్రూమ్ మన మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ తోనే చేయించారండి. ఫ్రెండ్స్, మన మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 11.5x15 అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదిగానే ఇచ్చారు. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ అయితే తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. చాలా సింపుల్ డిజైన్ లో చేయించారండి. లోపల కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. దీనివల్ల చాలా క్లాసీ లుక్ అయితే వచ్చింది. బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా రావడం వల్ల మనం మంచం అది వేసుకున్నప్పుడు కూడా చాలా స్పేస్ అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, మన బెడ్రూమ్ లో ఈస్ట్ వైపు అయితే కబోర్డ్ అయితే తీసుకున్నారండి. బెడ్రూమ్ డోర్ పక్కనే తీసుకున్నారు. ఇది కింద నుంచి టాప్ వరకు అయితే చేయించారండి. కింద నుంచి సీలింగ్ హెడ్ వరకు అయితే చేయించారు. ఒకటే బెడ్రూమ్ మనకి డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. మ్యాటి ఫినిష్ తో డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. ఇక్కడ యూజ్ చేయని హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఓపెనబుల్ డోర్స్ అయితే యూజ్ చేశారు. లోపలన్నీ కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారండి. వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. మనకి ఈ కబోర్డ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కనిపించకుండా అయితే ఇచ్చారండి. వాష్రూమ్ కూడా చూద్దాం. ఒకసారి హ్యాండిల్ డిజైన్ కూడా చూడండి. చాలా పెద్ద హ్యాండిల్స్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4.5x8 సైజులు అయితే ఇచ్చారు. లోపల 2x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. గుమ్మం వైట్ వరకు టైల్స్ అయితే యూజ్ చేశారు. లోపల సూట్స్ ట్యాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేశారు. మన లోపల ట్యాప్స్ అన్ని కూడా జాన్సన్ కంపెనీ సెరా కంపెనీ ట్యాప్స్ అయితే యూజ్ చేశారండి.
బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. అలాగే లోపల స్విచ్చెస్ అన్ని కూడా ఎవెల్స్ కంపెనీకి అయితే వెళ్ళారండి. మనకు వర్క్ వైస్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. కన్స్ట్రక్షన్ అయితే ఓనర్స్ దగ్గర ఉండి అయితే చేయించారు. అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి. కన్స్ట్రక్షన్ కోసం అయితే మీరు ఎక్కడ కూడా డౌట్ పడవలసిన అవసరం లేదండి. ఈయన దగ్గర 300 బిల్డింగ్ల వరకు కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, మనకి మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్లోనే సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చు, చాలా మంచిగా మనకు కబోర్డ్స్ అది కూడా కలిసిపోయేలాగా అయితే చేయించారండి. ఫ్రెండ్స్, మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి. 11.5x13 సైజులు అయితే ఇచ్చారు. మనకు సౌత్ వైపుకి అయితే ఒక విండో అయితే తీసుకున్నారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 2 బెడ్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారు. ఈ బెడ్రూమ్ కూడా వెస్ట్ వైపుకి అయితే కబోర్డ్ అయితే తీసుకున్నారండి. బెడ్రూమ్ డోర్ పక్కనే తీసుకున్నారు. ఇది కూడా కింద సీలింగ్ ఎడ్ వర్క్ అయితే చేయించారండి. లోపల వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. ఒకటే ప్యాటర్న్ లో మన డెక్లామ్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా క్లాసీ లుక్ అయితే వచ్చింది. దీంట్లో కూడా మన అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్ డోర్ కనిపించకుండా అయితే ఇచ్చారు. మనకి ఈ వాష్రూమ్ కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చినట్టుగానే 4.5x8 సైజులు అయితే ఇచ్చారండి. లోపల అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేస్తారు. వాష్రూమ్స్ 2 కూడా పెద్దగానే ఇచ్చారండి. ఫ్రెండ్స్, వర్క్ వైస్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. ఇక్కడ మన సిస్టమ్ ఏమైనా వర్క్ చేసుకోవడానికి పాయింట్ అయితే ఇచ్చారు. ఇల్లు ఎక్కడ ఉందనేది అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మన అడ్రస్ కోసం మాట్లాడుకుంటే కాకినాడ రాయుడిపాలెం దగ్గర వాకలపల్లి అయితే ఉంటుందండి. వైద్యనగర్ 4లో అయితే వస్తుంది. ఏరియా అయితే చాలా బాగుంటుంది. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాకలపూడి అంటే అందరూ వాటర్ బాగోదు అనుకుంటారు కదా, కాదండి. వాకలపూడిలో వాటర్ బాగున్న ఏరియాలు కూడా చాలా ఉన్నాయండి. ఆ ఏరియాలో ఇల్లు అయితే ఉందండి. ఇంటికైతే మనకి ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. అలా ఇంటి దగ్గర సర్పవరం జంక్షన్కి అయితే జస్ట్ 3.5 to 4 km డిస్టెన్స్ అయితే రావచ్చు. అలాగే మనకి అచ్చంపేట జంక్షన్కి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది. కాకినాడ పిఠాపురం రోడ్ ఉంది కదా, ఆ రోడ్డుకి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది అండి. ఆటో సై కూడా చాలా ఈజీగా క్యాచ్ చేయొచ్చండి. మనకి ఇటు ఏడీబీ రోడ్ కూడా దగ్గరలో అయితే ఉంటుంది. దానివల్ల మన ఆటో సై కూడా చాలా ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఎందుకంటే కొత్తగా వస్తున్న ఫ్లైఓవర్ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఇంటికి. ప్లస్ మన టీవీ నోట్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు కదా, పూజా రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. దేవుని పెట్టుకోవడానికి వీళ్ళే ప్లాట్ఫామ్ కూడా చేయించారు. పూజ ఐటమ్స్ పెట్టుకోవడానికి చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారండి. పూజారం అయితే ఈజీగా ఒక 4 అయితే సరిపోతుంది. అందరూ కూడా ఇప్పుడు టైట్గా వస్తుంది అంటున్నారు కదా, అలా కాకుండా ఫ్రీగానే వచ్చిందండి. పూజారం దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే మనకు రైట్ సైడ్ ఇక్కడ గెస్ట్ రూమ్ అయితే ఇచ్చారండి. 3rd బెడ్రూమ్ కింద వాడుకోవచ్చు, కానీ గెస్ట్ రూమ్ అయితే ఇచ్చారండి. డోర్స్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయండి. ఈ బెడ్రూమ్ కూడా చూద్దాం. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 11.5x12.5 సైజ్ అయితే ఇచ్చారండి. సౌత్ వైపుకి విండో అయితే ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు, సింపుల్ డిజైన్లో తీసుకున్నారు. ఈ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే రాలేదండి. ఇది గెస్ట్ రూమ్ కింద మాత్రం వాడుకోవచ్చండి. దీనికి అవుట్ సైడ్ అయితే కామన్ బాత్రూమ్ వచ్చింది, అదైతే వాడుకోవచ్చండి. మనకి ఇక్కడ నార్త్ వైపు కూడా కబోర్డ్ అయితే ఇచ్చారండి. సేమ్ ప్యాటర్న్ మన డెక్లామ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఇవి కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. బెడ్రూమ్ డోర్ పక్కన ఇచ్చారు. హ్యాండిల్ డిజైన్స్ కూడా ఒకసారి చూడండి. ఇలా పెద్ద పెద్ద హ్యాండిల్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఫ్రేమింగ్ అయితే పట్టుకోవడానికి అయితే గ్రిప్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా వుడ్ వర్క్ చేయించుకుంటే ఈ టైప్లో అయితే చేయించుకుంటే చాలా బాగుంటుంది. ప్లస్ మనకి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. డైనింగ్ ఏరియా కూడా పెద్దదిగా ఇచ్చారు. 10.5x12.5 సైజ్ అయితే ఇచ్చారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఈ కార్నర్లో నార్త్ అండ్ ఈస్ట్ వైపు 2 విండోస్ అయితే ఇచ్చారండి. ఈ కార్నర్లో వాష్ బేసిన్ కూడా ఇచ్చాడు. పెడస్టల్ వాష్ బేసిన్ అయితే యూజ్ చేశారండి. మనకి ఇది డైనింగ్ ఏరియా కాబట్టి డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దదిగా ఇచ్చారండి. ఈజీగా టేబుల్ అది కూడా బాగా సెట్ అవుతుంది. ఈ కార్నర్లో మనం టేబుల్ అయితే సెట్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఇచ్చిన ఫ్లోర్ టైల్ డిజైన్ కూడా బాగుంది, చూసారు కదా. చాలా స్పేసెస్గానే వచ్చిందండి ఇల్లు అంతా. వెస్ట్ ఫేసింగ్లో కట్టించిన 3 BHK హౌస్ అండి. మనకి ఈస్ట్ వైపు కూడా గుమ్మం అయితే ఇచ్చారు. మనకు రైట్ సైడ్ ఇక్కడ కిచెన్ అయితే ఇచ్చారండి. మనకి ఇది డైనింగ్ ఏరియా కాబట్టి బయట అవుట్ సైడ్ ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. చిన్న చిన్న డ్రైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే వాడుకోవచ్చు. దీనికైతే గ్లాస్ వర్క్ అయితే చేయించుకోవాలండి. వీళ్ళైతే చేయించలేదు. మనకు కావాలంటే చేయించుకోవచ్చు, లేదంటే ఇలా యూజ్ చేసుకున్నా సరే సరిపోతుందండి. చిన్న చిన్న బాక్సెస్ కింద అయితే మనకి సిమెంట్ అయితే చేయించారు. మనకి కిచెన్ కూడా స్పేసెస్గా ఇచ్చారండి. 8.5x11.5 సైజులు అయితే ఇచ్చారండి. మనకి ఎల్సే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. కిచెన్లో యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. సౌత్ అండ్ ఈస్ట్ వైపు 2 విండోస్ అయితే ఇచ్చారండి. విండో వరకు టైల్స్ అయితే యూజ్ చేస్తారు. కిచెన్లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. మన డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్న సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. కిచెన్ ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. SS బాస్కెట్స్ అయితే యూజ్ చేస్తారు. మనకి ఇది మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారండి. అలాగే డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. గ్రైండర్ మిక్సీ పెట్టుకోవడానికి కూడా పాయింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా గ్లాసీ ఫినిష్తో ఇవ్వడం వల్ల చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. మనకి పైన అంతా కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఈ సెల్ఫ్స్ కూడా ఒకటే డోర్ పై వరకు కూడా సింగిల్ డోర్ టైప్ అయితే ఇచ్చారండి. దీనివల్ల మనం పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా లోపల ఈజీగా అయితే పెట్టుకోవచ్చండి. కిచెన్లో డోర్ కూడా చాలా బాగా చేయించారండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్ కానీ అట్ ఏ టైం ఒక 4 ఉన్న జర చాలా ఫ్రీగా అయితే ఉంటుంది. మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి.
ఫ్రెండ్స్ ఈస్ట్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎంత చెప్తున్నారు అనేది ప్రైస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి ఓనర్స్ దగ్గర ఉన్న గురించి మన ప్రైస్ అయితే చెప్తున్నాం అండి. బయట అయితే మార్కెట్లో 95 lakhs వరకు అయితే చెప్తున్నారు. కానీ మన ఛానల్ తరపు నుంచి వస్తే 89 లక్షలు అయితే చెప్తున్నాం అండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 89 lakhs అయితే చెప్తున్నాం. ఇది కూడా ఫైనల్ అయితే కాదని మాట్లాడుకుంటే తగ్గిస్తారు. అలాగే ఇంటికైతే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. మీకు నచ్చితే మీకు నచ్చిన బ్యాంకులో మేము హౌస్ లోన్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టు మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీరు హౌస్ చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసి అయితే రండి. మేమే దగ్గర ఉండి మీకు హౌస్ అయితే చూపిస్తామండి. మీకు హౌస్ నచ్చితే మేమే మీకు మంచి ప్రైస్కి అయితే మాట్లాడైతే ఇప్పిస్తామండి. మీకు బ్యాంక్ లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ అన్నీ కూడా మేము దగ్గర ఉండి అయితే చేస్తామండి. అన్ని సర్వీసెస్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి. మీకు మేము చెప్పిన ప్రైస్ అయితే ఎవరు కూడా చెప్పరు, అంత మంచి ప్రైస్కి అయితే మేమైతే ఇప్పిస్తామండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలని సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. మీకు వీడియో నచ్చి యూజ్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.